కుటుంబ సమస్యలు ప్రతి ఇంట్లోని సర్వసాధారణం. కొన్ని సమస్యలు ఏంటంటే కాలంతో పాటు సమసిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఆ సమస్యలు సమస్యలుగానే ఉంటూ ఉంటాయి. సో వాటిని పరిష్కరించుకోవాలి అంటే ఏం చేయాలి? పరిష్కరించుకోవాలంటే కొంతవరకు ప్రతిదాన్ని పూర్తిగా మనం పరిష్కరించాలనుకోవడం కూడా పొరపాటు మేడం. ఓకే. ఎందుకంటే సమస్య ఒకటి వచ్చింది, పరిష్కారం అయ్యింది, సెకండ్ మళ్ళీ థర్డ్, కొంతకాలానికి ఆటోమేటిక్గా అవతలి పర్సన్కి అలవాటైపోతుంది. సమస్య అనేది సమస్య సృష్టించడం అలవాటైపోతుంది. అలా కాకుండా ఒక సమస్య వచ్చింది, క్లియర్ చేసుకున్నాం, మళ్ళీ సమస్య సృష్టించుకోకుండా ఉండాలి అనేది అవతలి పర్సన్కి కూడా ఉండాలి. అలా కాకుండా తప్పులు నేను ఎన్ని చేసినా ఆ పార్ట్నర్ అలవాటైపోతుంది, పార్ట్నర్ పరిష్కరించుకోగలదు, పార్ట్నర్ నాతోనే ఉంటుంది అన్నప్పుడు తప్పులు ఎక్కువ చేయడానికి ఆ పార్ట్నర్ అలవాటు పడిపోతారు. సో దేనికైనా కొంత హద్దు అనేది, లిమిట్స్ ఉండాలి అనేది నా అభిప్రాయం. మరీ లిమిట్స్ దాటుతున్నాయి, మనల్ని మన ఐడెంటిటీ మనం కోల్పోతున్నాము. అంత సమస్యని భరించాల్సిన అవసరం ఏముంది మేడం? మనం పుట్టింది వాళ్ళ కోసం కాదు, మనం మన కోసం పుట్టాం. అలాంటప్పుడు ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, సమాజం కోసం, రిలేటివ్స్ కోసం కొంతవరకు మనం భరించుకుంటూ వెళ్తాం. అంటే అక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెండర్ మేడం, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఒక పార్ట్నర్ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ పర్టికులర్గా, ఒక పార్ట్నర్. అలా కాకుండా వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటే మనం పరిష్కరిస్తూ మన లోపల సర్ప్రైజ్ అయిపోతూ అలాంటి ఎందుకు అది? కాబట్టి అవతల వ్యక్తికి కూడా తెలియాలి, ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి నన్ను వదిలేస్తారు. ఆ భయం అవతల వ్యక్తిలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తప్పులు చేయడం తగ్గించుకుంటారు. లేదు సమస్యలు వస్తూనే ఉన్నాయి, ఆ బంధాన్ని వదిలేయడమే మంచిది.